హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండితో దీపాలు పెడుతున్నాను. ఫస్ట్ దేవుడి సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలా రెడీ చేసి బొట్లు పెట్టేశాను. పూజ సామాన్లకు అన్నిటికీ బొట్లు పెట్టి పక్కనైతే పెట్టేశాను. తర్వాత దేవుడు పటాలన్నీ క్లీన్ చేసి పువ్వులు ఇలా పెట్టేశాను. ఇవాళ తులసి మాల అయితే నాకు దొరకలేదు, అందుకే మా ఇంట్లో పైన తులసి చెట్టు ఉంది, అక్కడ నుంచి 4 కొమ్మలు తెచ్చి వెంకటేశ్వర స్వామికి అయితే నేను ఇలా పెట్టేశాను. పటాలను నీట్గా బొట్లు పెట్టి పువ్వులు పెట్టి దేవుడి సామాన్లు అయితే నీట్గా సర్దేశాను. తర్వాత బియ్యపు పిండితో దీపాలు అయితే ఇలా రెడీ చేశాను. బియ్యపు పిండిలో కొంచెము నెయ్యి బెల్లం వేసి ఇలా దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ అయిన దీపాలకి నామాలు అయితే ఇలా పెట్టాను. ఇలా నామాలు పెట్టి దీపాలు అయితే రెడీ చేసుకున్నా. నేనైతే 5 దీపాలు పెట్టాను. ఇలా రెడీ అయిన దీపాలకు ఆయిల్ పెట్టి ఒత్తులు అయితే పెట్టి రెడీ చేసుకున్న. తర్వాత పరమాన్నం అయితే నేను రెడీ చేశాను. దేవుడికి నైవేద్యంగా పెడదామని రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇలా పూజ చేయడానికి కారణం ఉందండి. వన్ మంత్ బ్యాక్ మా పక్కన అక్క వాళ్ళు అయితే 7 వారాల వ్రతం చేశారన్నమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇలా మొక్కేశానన్నమాట, నా కోరిక నెరవేరింది. అందుకే ఇలా 5 దీపాలతో ఒత్తులు పెడదామని పెట్టాను. ఈరోజు కుదిరిందండి. నాకైతే చాలా బాగా జరిగింది పూజ అయితే. ప్రసాదం పెట్టేశాను, పరమాన్నము. ఇలా 5 పిండి దీపాలతో దీపం పెట్టేసి దేవుడికైతే పూజ చేశానండి. మీరు కూడా చెయ్యండి. ఇలా ఏదైనా కోరిక ఉంటే చెయ్యండి, నెరవేరుతుంది, బాగా జరుగుతుంది. నాకైతే నెరవేరింది కోరిక, అందుకే నేను ఈరోజు పెట్టుకున్నానన్నమాట. ఈ పూజ అయిపోయాక తులసమ్మ దగ్గర వెళ్ళి పూజ చేశాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. బాయ్.